తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల వద్ద వసూలు చేసే వైసీపీ నేతలు, కూటమి నేతలపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని తిరుపతి జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందో ఈ నెల 18 నెలలలో కూటమి ప్రభుత్వం ఏ మేరకు అభివృద్ధి ప్రజలందరికీ తెలుసుకున్నారు. గత అభివృద్ధి, ప్రస్తుత అభివృద్ధిపై దమ్ముంటే వైసీపీ నేతలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. శాంతి భద్రతా విషయంలో వైసీపీ చేసిన ఆరోపణలను ఖండించారు. కూటమి ప్రభుత్వంలో రౌడీయిజం చేయాలంటే భయపడుతున్నారని గుర్తు చేశారు. ఇటీవల తిరుపతిలో కూటమి నేతల మధ్య జరిగిన గొడవపై పోలీసులు కేసులు నమోదు చేశారని, తప్పు ఎవరు చేసినా శిక్ష తప్పదన్నారు. కూటమి ప్రభుత్వం విలువలతో కూడిన రాజకీయం చేస్తుంది కానీ వైసీపీ నేతల్లా నీచ రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. శుభోదయం. నిన్న దొంగల ముఠా ఒకటి వచ్చి మేము మంచోళ్ళం, కూటమి నాయకులు దొంగలని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. దొంగల గురించి ఎవరైతే దొంగలని తిరుపతి ప్రజలకు అందరికీ తెలుసో, ఎందుకు భారీ ఎత్తున వాళ్ళని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినారో వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే రకరకాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, ప్రజలకిచ్చే పథకాలు ఇవన్నీ కూడా చూసి ఓరవ లేకుండా ఏదో ఒక రూపంలో ప్రాంతీయంగానో కులంగానో ఇప్పుడు ఏరా అంటే కొత్త రకం. కూటమి ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ దారి తప్పింది. తిరుపతిలో ఎక్కువ దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మీరు మాట్లాడే ముందు ఒక్కసారి గడిచిన 5 ఏళ్లలో మీ ప్రభుత్వంలో ఏమేమి చేశారు? మాస్టర్ ప్లాన్ రోడ్లు అని చెప్పి కోట్లాది కోట్లు కుంభకోణం చేశారు. మీరు చేసిన తిరుపతికి అభివృద్ధి ఏమన్నా ఉందా? భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల్ని కబ్జాలు, చెరువు భూముల్ని కబ్జాలు, ప్రతి ఒక్కటి మీరు చేసి ఎన్డీఏ కూటమి వచ్చి 18 నెలలు అవుతా ఉంటే ఎక్కడైనా సరే భూ కబ్జా కానీ, రౌడీజం కానీ, రౌడీజం అంటే తోలు తీసి లోపల కూర్చోబెడుతున్నారు. అది ఎన్డీఏ కూటమి అంటే. సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు చెరువు భూములు కబ్జా చేసినా వెనకేసుకొచ్చే రకం కాదు మా జనసేన పార్టీ. తప్పు చేస్తే ఎవరైనా తప్పే. పోలీస్ యంత్రాంగానికి ఈ 18 నెలలుగా వాళ్ళు చేస్తున్నటువంటి తీరు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎక్కడ అక్కడ రౌడీల్ని తొక్కిపెట్టి తోలు తీస్తూ, భూ కబ్జా చేసే వాళ్ళని తోలు తీస్తూ ఈరోజు తిరుపతి ప్రజలు ఇంత ప్రశాంతంగా ఉన్నారు. మీరు జనసేన పార్టీ గురించి మాట్లాడతారా? జనసేన పార్టీ నాయకులు రౌడీలు అంటారా? ఒక్కడిని చూపించండి. మీరు జనసేన పార్టీ నాయకులు కబ్జా చేశారు, రౌడీజం చేశారు. రౌడీలు, గూండాలు, హంతకులు మీ పార్టీలో పెట్టుకొని మీరు రౌడీజం చేస్తా, నిన్న మాట్లాడిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఎవరెవరు ప్రభుత్వ భూమి ఎంత కబ్జా చేస్తున్నారో ఓపెన్గా నా ముందర కూర్చోగలుగుతారా మీడియా సమక్షంలో? నేను రెడీ. నేను మాట్లాడిన పెద్ద మనుషులకు చెప్తున్నా, మీరు ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశారో, ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు తక్కువకు కొట్టేసి లీజు పేరును మోసం చేసి బిల్డింగులు కట్టుకున్నారో ఇవన్నీ నేను సాక్ష్యాధారాలతో పాటు చూపించడానికి నేను రెడీ. మీరు సిద్ధంగా ఉన్నారా? మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే రండి, ఇదే మీడియా సమక్షంలో కూర్చుందాం. జనసేన వాడు ఎవరు ఎక్కడ ఏమి కబ్జా చేశారో, ఎవరికి ఏ బిల్డింగ్ ఉందో చూపించండి. మీదేముందో సాక్ష్యాధారాలతో పాటు నేను తీసుకొస్తా. ఓపెన్ ఛాలెంజ్. దేని ముందా మీకు? నిన్న మాట్లాడిన పెద్ద మనుషులందరూ
ధైర్యం ఉందా మీకు? 18 నెలలుగా అంట ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు గెలిచినప్పటి నుంచి వర్గ విభేదాలు ఎక్కువైపోయి మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి. ఈ తిరుపతిలో తిరుపతి వాసులు ప్రశాంతంగా ఉండాలని అనునిత్యం సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, ఎమ్మెల్యే గారు, కూటమి నాయకులు అందరూ ఎక్కడ ఏ తప్పు జరిగా నిర్దాక్షిణంగా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే తప్పు చేస్తే లోపల కూర్చోబెట్టండి.